మరో బ్రేకింగ్ నంద్యాల శివార్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ నగర్లో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం పులిహోర తిన్నారు వాళ్ళు. వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొద్దున వస్తాను అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇళ్ళు అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ కూడా ఒకటి తెచ్చారు. అది కొంతమంది తిన్నారు, పిల్లలు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయిందని చెప్పేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు. బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి మేము సార్ చెప్తున్నారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక డే కింద ఇచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతరాట్ల రెండు ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా ఇక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. ముఖ్యంగా కొద్దిగా చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడం, కాంప్లెక్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారికి కాల్ చేశాను. మీరు అలర్ట్ అయిపోయాం, మా టీము, డాక్టర్స్. చూస్తున్నాం నంద్యాల శివార్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వైఎస్ఆర్ నగర్లో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం పులిహోర తిన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి పరిస్థితి? వీళ్ళు చిత్రాన్నం లేదా